ఈ సినిమా తీయాలనుకోలేదు. ఏదో సినిమా తీద్దామని ఒక కథ అనుకుని జగపతి బాబు గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే అది ఓకే అన్నారు. అన్నీ అయిపోయినాక ఎందుకో కొన్ని పరిస్థితుల్లో అది వదిలేసాం. వేరే సినిమా అంటే ఆయనే ఒక కథ చెప్పాడు. ఆల్రెడీ ఎప్పుడు అనుకున్నారంటే చెప్పాను. అక్కడి నుంచి అది వదలా తగులుకుంది మాకు. ఆ తగులుకొని జగపతి బాబు తగులుకున్నాను నిజంగా చెప్పాలంటే. అంటే నేను ఒక హీరో ఇలా పని చేయగలడు. ఎందుకంటే నాకు తెలిసి ఈ సినిమాకి దగ్గర ఆయన పని చేసిన రోజులు పక్కన పెట్టండి, షూటింగ్ చేసిన రోజులు కాకుండా మినిమం ఒక 60 to 70 days ఆయన ఈ స్క్రిప్ట్ అని కానీ, అది అని కానీ, ఎడిటింగ్ అని కానీ. అంటే నాకు ఈ 50 ఏళ్ల సర్వీస్లో నాకు ఒక హీరో దేంట్లో ఇంటర్ఫియర్ చాలా చిరాకు. వీలైతే అమ్మాయిలు బూతులు తిడతాను, అటువంటి వాడిని నేను. కానీ ద వే హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్ అసలు నాకే వచ్చింది, ఏంటి అసలు ఇంత బాగా చేయగలరా ఎవరన్నా. అండ్ వాట్ ఎవర్ ఇన్పుట్ ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ ఇది కానీ మొత్తానికి సినిమా ఇవాళ ఇలా వచ్చింది అంటే, ఉంది అంటే, కంప్లీట్ చేసామంటే డెఫినెట్గా ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ జగపతి బాబు. ఇకపోతే ఈ క్వాలిటీకి వచ్చేటప్పటికి ఆ దుర్మార్గుడు చోట ఉన్నాడు కదా, అతను అసలు ఏం చేశాడో తెలియదు. అది ఏం చేస్తున్నాడో తెలియదు. అక్కడ చూస్తున్నాడు, షూటింగ్ దగ్గరలో ఉన్నాను కానీ నేను ఏదో తీస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు అనుకున్నాను. అవుట్పుట్ ఇక్కడికి వచ్చినాక ఎడిటింగ్లో చూస్తే అసలు నాకు మర్చిపోయింది. నా 50 ఏళ్ల సర్వీస్లో అంటే నేను చేసిన సినిమాల్లో, బయట సినిమాల్లో కూడా డెఫినెట్గా అద్భుతమైన క్వాలిటీ ఇచ్చాడు. ఇక టోటల్గా వచ్చేటప్పటికి మా కోటగిరి వెంకటేశ్వర గారు లాస్ట్ 1.5 monthగా జగపతి బాబు గారు కానీ, మా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర కానీ, చోటా గారు కానీ, వీళ్ళు నిద్రపోవాలా, నన్ను నిద్రపోనేవాళ్ళ. వాళ్ళు చేస్తూనే ఉన్నారు. నాకు తెలిసి సినిమా చరిత్రలో ఒక కెమెరామ్యాను, ఒక హీరో, ఒక ఎడిటర్ ఇన్వాల్వ్ అయ్యి చేసిన సినిమా ఇదే అయ్యి ఉంటుందేమో. నాకు తెలిసినంతవరకు ఎవరో ఇంత దూరిపోయే సినిమాలో మాకెందుకు, మా డబ్బులు మా మొక్కను కొడుతున్నారు, మేము చేసి వెళ్ళిపోతే చాలు అనుకునే రోజుల్లో వాళ్ళు మొత్తం చేసి ఇవాళ వాట్ ఎవర్ అవుట్పుట్ ఉందంటే, ఇవాళ మీరు టీజర్ చూశారు. టీజర్ చూస్తే ఇప్పుడే చాలామంది మిత్రులు అనే బాగుంది అంటున్నారు. ఆ మాత్రం ఈ స్టేజ్కి తీసుకురాగలిగామంటే కేవలం ఈ జగపతి బాబు గారు, చోటా గారు, కోటగిరి వెంకటేశ్వర గారు వాళ్ళే. ప్లస్ అఫ్కోర్స్ మొత్తం టీం అంతా చాలా పనిచేసింది అందరూ అనుకోండి. ఇందాక మా సార్ చెప్పినట్టు మా సత్యగాడు వాడు, ఇక ఈ లయ, హృతిక ఈ చిన్నపిల్ల ఏమి చేస్తుంది అనుకున్నాను. నాకు ఈ 2 నెలల నుంచి కళ్ళ కూడా ఆమె వస్తాను, భయపెట్టేసింది సినిమాలో. ఒక వణుకు తెప్పించేస్తుంది. ఈ పిల్ల అమాయకంగా చిరునవ్వుతో ఉండే పిల్ల ఈ భయం ఎట్ట పెడుతుందో అర్థం కాలేదు. నేను మన ఫోన్ చేసి, ఎందుకమ్మా నువ్వు ఇట్ట భయపెడుతున్నావు జనాన్ని. లయ నాకు చాలా 3-4 సినిమాలు చేసాం. తర్వాత అప్పటి నుంచి పరిచయం. ఈ సినిమాలో చేసింది ఆమె బ్రహ్మాండమైన ఆర్టిస్టు. ఆమె చేయలేదు ఇంతకుముందు ఏ క్యారెక్టర్ అనుకోలేదు. బట్ ద వే ఈ సినిమాలో ఆమెను పోర్ట్రే చేసింది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నేను నమ్ముతున్నా యూ విల్ లైక్ ఇట్. జగపతి బాబు కానీ, లయ గారు కానీ, హృతిక గారు కానీ, వీళ్ళని జనం కూడా మెచ్చుకుంటారని. ఇక అక్కడి నుంచి చూస్తున్నాడు కార్తీక్, నన్ను గురించి చెప్పట్లేదు ఏంటి, నేనే కదా మ్యూజిక్ చేశాను, నేను పనికిరానా అనుకుంటున్నాడు. అతన్ని నేను టార్చర్ పెట్టాను, నిజంగా చాలా టార్చర్ పెట్టాను. ఇప్పటికీ తిడతానంటే, ఇంకా నాకు కావాల్సినట్టు అవ్వలేదయ్యా నువ్వు అంటాను. బట్ పాపం అతను చాలా మ్యాక్సిమం చేశాడు. అతన్ని ఇందాక మన చోటా చెప్పినట్టు మనం పిండి ఇవ్వలేదు, రొట్టె ఇవ్వలేదు, రొట్టి మాత్రం బ్రహ్మాండంగా కావాలని అడుగుతున్నాం. పిండి రొట్టి లేకుండా ఎట్ట చేస్తాను సార్ అంటాడు. నువ్వు చెయ్యిపోతే నువ్వెందుకు అయ్యా సంగీతానికి అని చెప్పి ఆయన తిట్టి, మొత్తానికి ఏదో నా చేతనైనంత వరకు నేను లాగాను. బట్ అతని చేతనైంది ఇచ్చాడు. ఇంకా చూడాలి అది మిగిలింది. ఇక వంశీ డైరెక్టర్ ఆకెళ్ళ వి కృష్ణ గారు, ఆయన పరిధికి ఆయన చేశాడు. సినిమా బాగా వచ్చింది. సో ఈ సినిమా మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి. 50 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే కేవలం మీడియా కానీ, ప్రజలు కానీ, పబ్లిక్ కానీ ఆశీర్వదిస్తేనే ఉన్నాను. ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు ఈ మధ్యకాలంలో. అప్పుడు నా 50 ఏళ్ళ చరిత్రలో
బట్ నేను అప్పటి నుంచి ఇప్పటికీ ఉన్నాను, అప్పటి నుంచి ఆదరిస్తున్నారు. మళ్ళీ నన్ను ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. We are looking forward to see Vadala soon in theaters. So, ఇప్పుడు మా వదల అంటూ మన అందరినీ థ్రిల్లింగ్ జోనర్లోకి, భయపెట్టే జోనర్లోకి, మంచి కాంటెంట్, మంచి స్క్రీన్ ప్లేతో పలకరించబోతున్నటువంటి మా డైరెక్టర్ వంశీకృష్ణ ఆకెళ్ళ గారిని